వీసీలను భయపెట్టి బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపించారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. 3 ఏళ్లు ఉండాల్సిన వీసీలు అప్పుడే రాజీనామా చేస్తే దేనికి సంకేతమని ప్రశ్నించారు. 19 మంది వీసీల్లో 17 మంది జూన్ నెలాఖరులో రాజీనామా చేశారని తెలిపారు. ప్రభుత్వ బెదిరింపులతో వీసీలు రాజీనామా చేశారని ఆరోపించారు. సాక్ష్యాలు చూపాలని లోకేష్ ఛాలెంజ్ చేయడం హాస్యాస్పదం అన్నారు. ఆధారాలన్నీ త్వరలోనే ఇస్తామన్నారు. తప్పని తేలితే లోకేష్ రాజీనామాకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. వైస్ ఛాన్సలర్లు ఉంటే 17 మంది వైస్ ఛాన్సలర్లు కొత్త ప్రభుత్వం జూన్లో వస్తే జూన్ నెలాఖరు కల్లా 17 మంది వైస్ ఛాన్సలర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఎవరైనా చేస్తారండి? జనవరి నెలలో వైస్ ఛాన్సలర్స్ నియామకం జరిగింది, డిసెంబర్లో కొంతమందిని జరిగింది. కేవలం 3 సంవత్సరాల పాటు ఉండాల్సినటువంటి వైస్ ఛాన్సలర్ని ఒక 5-6 నెలల సమయం గడిచిన తర్వాత రాజీనామా చేస్తా ఉన్నారు అంటే అసలు ఏం జరుగుతూ ఉంది, విద్యా వ్యవస్థలో ఏం జరగబోతా ఉంది అన్నది ఏ ప్రభుత్వమైనా ఆలోచించదా? ఈ విషయం గురించి నేను డిస్కషన్ జరిగింది. అంటే వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేస్తున్నారు 17. దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా, మన రాష్ట్రంతో సహా ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ప్రభుత్వాలు మారగానే కొత్త ప్రభుత్వాలు ఇటు జోలికి వెళ్ళవు. అట్లాంటిది మన రాష్ట్రంలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే 17 మంది వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేస్తున్నారు.